నమస్తే అండి. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఒకరోజు ఎంతో బాధతో రాఘవ గోవిందుని దగ్గరకొచ్చి ఇలా అంటాడు. నేను సర్వం కోల్పోయా గోవిందా, నా దగ్గర ఎవ్వరు లేరు అని. అప్పుడు గోవిందుడు చిరునవ్వుతో, నీ దగ్గర డబ్బు లేని రోజుల్లో నీ అసలు మనుషులు బయటపడతారు. ఈ రోజుల్లో నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు బతుకున్నా లేనట్లే చూస్తారు. మాటలతో ప్రేమ పంచేవారే నీ పరిస్థితి మారినాక మాట మారుస్తారు. డబ్బు లేని మనిషిని చూడని వారు డబ్బున్న మనిషిని చూసి నమస్కారం చేస్తారు. కానీ రాఘవ, ఇది విను. నీ విలువ వారి చూపుల్లో కాదు, నీ ప్రయాణంలో కొలువు. వారి చూపు, వారి మనసు, ఇవి రెండూ సమయానికి మారేవే. పడే కష్టాల్లో ఉన్న ఒంటరితనం ఓటమి కాదు, అదే నీ శక్తికి పుట్టుక. మనిషిని చిన్నవాడిని చేసేది డబ్బు కాదు, అతని మనసులో ఉన్న భయం. ఆ భయాన్నే తొలగించుకో. నీ అడుగు శబ్దమే వారికి జవాబు అవుతుంది. నీపై నమ్మకం లేని వారిపై మనసు పెట్టకు. నీ పయనం ఎక్కడ మొదలవుతుందో అక్కడ నీతో నేనుంటాను. నీ వెంట నడవని వారు నీ విజయాన్ని చూసి పరిగెడతారు. అప్పుడు నీ నిశ్శబ్దమే వారికి సమాధానం అవుతుంది. డబ్బు లేకపోయినా నువ్వు తగ్గిపోవద్దు. ధర్మం ఉన్న చోటే నీ దారి స్వయంగా వెలుగుతుంది. నీ శ్రమ ఎంత గొప్పదో నీ ఫలితం అంత గొప్పగా ఉంటుంది. ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వ్యక్తే రేపు నీ పేరు వినగానే నిలబడతాడు. నీ విలువ కాలం చూపుతుంది, ఈ మనుషులు కాదు. అంతవరకు నిలబడు. ఆ మాటలు విన్న రాఘవ గోవిందునికి నమస్కారం చేసుకొని ఎంతో ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని మొదలుపెట్టాడు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.